నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 59వ సంకీర్తన 1వ చరణం. దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. అడవి కుక్కలు తమ ఎర కోసం వెంటాడినట్లుగా సౌలు పంపిన సైనికులు తన స్వగృహంలోనే తనను చంపడానికి ప్రయత్నించినప్పుడు త్రుటిలో వారి నుండి తప్పించుకుని దావీదు నమ్మదగిన దేవుని కాపుదలను బట్టి దేవునిని స్తుతిస్తూ ఈ కీర్తన రాశాడు. తన తండ్రి దావీదును హత్య చేయించాలనుకుంటున్నాడన్న ఉద్దేశం మీకాలు గ్రహించి పారిపోవడానికి ఆలస్యం చేస్తే ప్రాణాలు కోల్పోతాడని తన భర్త అయిన దావీదును 1 సమూయేలు గ్రంథం 19:11 ఉన్నట్లుగా హెచ్చరించినటువంటి సందర్భంలోనిది. 3వ సంకీర్తన 1-7 చరణాలలో కుమారుడైన అబ్షాలోము తన శత్రువులతో కలిసి దావీదును తరుముతూ ఉన్నప్పుడు వారి నుండి పారిపోయి దావీదు ఈ కీర్తన రాశాడు. ఈ పరిస్థితి దావీదుకు తలవంపులు తెచ్చినది. ప్రాణాపాయం పొంచి ఉన్న సమయం. అలాంటి సమయంలో దావీదు ఎదురు నిలబడి వారితో పోరాడలేదు. నమ్మదగిన దేవుని యొక్క పొందు కోరుకుని దేవునికి మొరపెడుతున్నాడు. దావీదు అనుభవాల నుంచి విశ్వాసులమైన మనకు కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు తెలుసుకోవచ్చు. ఎలాంటి శోధన లేక మనకు మనశ్శాంతి లేని విధంగా శత్రువుల వలె సమస్యలు తలెత్తినప్పుడు, ఆపదలలోనూ అవమానకర పరిస్థితులలోనూ విశ్వాసులకు దేవుడే చాలు అన్న విషయం గుర్తుంచుకోవాలి. మన కష్టకాలంలో శత్రువులు ఆటంకపరచలేనటువంటి అండ ఉంది. అది ప్రార్థనే. దేవుని యందు పూర్తి నమ్మకం ఉంచి ఆధారపడాలి. ఈ లోకం ఎదుర్కొంటున్న వాటిని గూర్చి ఆలోచిస్తే శారీరక శత్రువులు మన మీద దాడి చేసేవి అనేకమైనవి పొంచి ఉంటాయి. శారీరకంగా, ఆత్మీయంగా మన మీద దాడి చేసే శత్రువులను ఎదిరించడానికి దావీదు వలె ఎక్కడ దేవునిని వదలకుండా దేవుని మీద మాత్రమే మన అచంచలమైన విశ్వాసం ఉంచి మన ప్రతి సమస్య ఆయన పాదాల చెంత విడిచిపెట్టి ఆయనిచ్చే విడుదలను పొందుకున్నటకు విసుకక ప్రార్థించాలి. ఆమేన్.